సినిమాని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసినంత మాత్రాన పాన్ ఇండియా అయిపోరు. సౌత్ లో మార్కెట్ ఉన్నా నార్త్ లో మార్కెట్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని నెక్స్ట్ లెవెల్ కి రీచ్ చేయడంతోనే పాన్ ఇండియా హీరో అవుతారు. మన హీరోలు అదే రేంజ్ ఆశలతో బాలీవుడ్ వెళ్తున్నారు. మరి నిజంగానే హిందీ మార్కెట్ ని క్యాప్చర్ చేసుకున్నారా? మన హీరోలకి బాలీవుడ్ కలిసొచ్చిందా? ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ పాన్ ఇండియా హీరోలు అని సౌత్ టు నార్త్ అందరికీ తెలుసు. మనవాళ్లు కూడా సౌత్ లో కలెక్షన్ల మార్కెట్ తర్వాత బాలీవుడ్ వైపే కాన్సంట్రేట్ చేసి అక్కడ కలెక్షన్ల మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు. అయితే అది అందరికీ వర్కౌట్ అయిందా అంటే ప్రభాస్, బన్నీకి తప్ప పెద్దగా వర్కౌట్ కాలేదనే చెప్పాలి. అల్లు అర్జున్ పుష్పతో ఎంట్రీ ఇచ్చి పుష్ప 2తో బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టేసి అన్మ్యాచబుల్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు హిందీలో. ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. రాజమౌళి మేకింగ్, కరణ్ జోహర్ బాలీవుడ్ మార్కెటింగ్ తోడై బాహుబలికి నార్త్ లో కలెక్షన్ల వర్షం కురిసింది. దాంతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన సాహో కూడా బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ఎక్కువ ఉండడంతో హిందీలో మంచి కలెక్షన్లు రాబట్టి సౌత్ లో హిట్ కాకపోయినా బాలీవుడ్ లో మాత్రం హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రభాస్ హిందీ మార్కెట్ ని డ్యామేజ్ చేశాయి. కానీ ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కి మళ్లీ ప్రభాస్ కున్న పాన్ ఇండియా ఇమేజ్ ని పదిలం చేశాయి. ఇక నెక్స్ట్ వస్తున్న రాజా సాబ్, స్పిరిట్ సినిమాల వల్ల ఈ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్లో పెరుగుతుంది అంటున్నారు ఫ్యాన్స్. ప్రభాస్ కంటే ముందే రామ్ చరణ్ హిందీలో డైరెక్ట్ మూవీ చేశారు. ఎన్నో ఆశలతో జంజీర్గా బాలీవుడ్ మూవీ చేసిన చరణ్ ఆ సినిమాతో డిజాస్టర్ ఫేస్ చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR తో బాలీవుడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. రాజమౌళి చరిష్మాకి తోడు కంటెంట్ ఉండడంతో చరణ్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ అయింది. అయితే అదే జోష్ లో ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీని హిందీలో రిలీజ్ చేశారు. కానీ ఏమాత్రం వర్కౌట్ కాలేదు. మరి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ టార్గెట్ పెట్టుకున్న పెద్దితో సోలో మార్కెట్ ని సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేసుకుంటారంటున్నారు జనాలు.